నీకేం కావాలి అడుగు. ఏం కావాలని అడుగు. ఆ స్టార్ కావాలా? పున్నమి పున్నమి వెన్నెల నా చలి పువ్వులు పూచిన నవ్వే నా చలి చేస్తా నీకై బతుకే అంజలియో. ఎందరో ఎందరో ప్రేమికులున్నా ఎన్నో ఎన్నో కలలను కన్నా ప్రాణం ఇచ్చే ప్రేమే నాదియో. వెన్నెల వెన్నెల నిన్నే పిలిచెను కన్నులు కన్నులు నేడే కలిసెను కలలిది కలలిది అలలై ఎగసెను ఆశల గూబలు నింగిని తాకెను. పున్నమి పున్నమి వెన్నెల నా చలి పువ్వులు పూచిన నవ్వే నా చలి చేస్తా నీకై బతుకే అంజలియో. కావ్యాలాంటి కథలను ఎన్నో భూమే చూసినది. నా ఎద కోరే మన కథ కూడా చరితై ఉండమని. నీ ఎద కన్నా స్వర్గం లేదని నిన్నే కోరి వచ్చాను వచ్చాను ప్రేమకు నువ్వే రూపం అనుకుని నామది నీకే ఇచ్చాను ఇచ్చాను. పున్నమి పున్నమి వెన్నెల నా చలి పువ్వులు పూచిన నవ్వే నా చలి చేస్తా నీకై బతుకే అంజలియో. ఏవో కలలే అలలై వచ్చి తీరం చేరినవి. ఏవో కథలే ఎదనే గిచ్చి విరహం పెంచినవి. నింగిని వీడి నేలకు వచ్చి వెన్నెల నిన్నే చేరింది చేరింది ఆశలు తీరే ఆమనిలాగా బతుకే నేడు మారింది మారింది. పున్నమి పున్నమి వెన్నెల నా చలి పువ్వులు పూచిన నవ్వే నా చలి చేస్తా నీకై బతుకే అంజలియో. వెన్నెల వెన్నెల నిన్నే పిలిచెను కన్నులు కన్నులు నేడే కలిసెను కలలివి కలలివి అలలై ఎగసెను ఆశల గూబలు నింగిని తాకెను. పున్నమి పున్నమి వెన్నెల నీ చలి పువ్వులు పూచిన నవ్వే నీ చలి చేస్తా నీకై బతుకే అంజలియో. ఇతను ఎక్కడికి పోయాడు? ఇక్కడే తీసుకొచ్చావేంట్రా? అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నాను, కాస్త వెయిట్ చెయ్యి. నమస్తే అన్న. నమస్తే అన్న, ఎక్కడికి వెళ్ళావు? చిన్న పని మీద అటు వెళ్ళాను. రాజేష్ అన్న, ఆల్ ద బెస్ట్. రే ఇతనితో ఎందుకు చెప్పావురా? అతను మన ప్లాన్కి హెల్ప్ చేస్తున్నాడు రా, నువ్వు వెయిట్ చెయ్యి. అన్నా అది తీసురా, తాళం ఇక్కడ బైక్ ఉంది, అవి తీసురా. అన్న మ్యాక్సిమం 1 అవర్లో వచ్చేస్తామన్నా. పర్లేదన్నా, మీరు వెళ్ళండి, ఎంతసేపు అయినా పర్లేదు. అన్న నా బైక్ కాస్త లోపల పెట్టండి. ఓకే అన్న, అలాగే పెడతాను. రారా వచ్చి కూర్చో. క్యాచ్. ఏంటో ఇదంతా? ఏంటిదంతా? అది పెట్టుకుని బైక్ మీద కూర్చోరా. ఎందుకు? తను ఏమైనా కిడ్నాప్ చేయబోతున్నావా ఏంటి? రే నువ్వే కదా చెప్పా మనం ఫాలో చేస్తున్నట్టు తెలియకూడదని, అందుకే ఇదంతా. వచ్చి కూర్చో. ఇదేనా నీ సూపర్ ప్లాన్?
ఇది ఓన్లీ సెటప్ మామా. ప్లాన్ ఇక పైన స్టార్ట్ అవుతుంది. కూర్చో. ముందు జరుగు. ఇదొకటి. ఏడ్చినట్టుంది. ఏయ్, ఏంటి? ఉండరా అన్నా. ఏంటన్నా ఇది? చౌకేసి కొట్టనా? కర్మ, ఇదేం బైక్ రా? నీ బైక్లోనే వచ్చి ఉండొచ్చుగా. గొప్పగా చెప్పావు కదా, తనని ఫాలో చేయడం తెలిస్తే నీ పరువు పోతుందని. రే, దానికి హెల్మెట్ ఉంది కదరా. రేపు నా బండి మీద మన ఇద్దరిని చూసిందనుకో, ఫాలో చేసింది మన ఇద్దరమే అని తెలిసిపోతుంది కదరా. అంతా నీ సేఫ్టీ కోసమే. ఏం చేస్తున్నావురా? షూస్ కూడా వేసుకొని వచ్చు. ఏం ప్లాన్తో వచ్చావంటే? వెయిట్ చేయరా. అంతా నీకోసమేరా. బచ్చా, ఏంటది? చూడు. ఏంట్రా ఈ డ్రాయింగ్? మ్యాప్ రా. ఇదే స్పాట్ ఏ. డైలీ తను ఈ దారిలోనే నడిచెళ్తుంది. రే, ఆ సంగతి నాకు తెలుసు. ఓకే. రే రే రే, ఏదో సరదాగా అన్నాను. చెప్పు చెప్పు, నువ్వు చెప్పు. చెప్పేది వినరా. ఈ దారిలో ఉండేది మొత్తం 3 కాలనీలు. ఒకటి నెహ్రూ కాలనీ, రెండోది టీచర్స్ కాలనీ, మూడోది శివాజీ కాలనీ. నెహ్రూ కాలనీలో నా ఫ్రెండ్ వినోద్ ఉన్నాడు. వాడి గురించి నీకు తెలుసు కదా. అలాంటి అమ్మాయి అక్కడ లేదని వాడు చెప్పాడు. రెండోది టీచర్స్ కాలనీ. టీచర్స్ కాలనీలో నా క్లాస్మేట్ కార్తీక్ ఉన్నాడు. వాడిని ఎంక్వైరీ చేశాను. వాడి డేటాబేస్ మరీ స్ట్రాంగ్. వాడిని అడిగితే వాడు అదే చెప్పాడు. చివరికి ఇక మిగిలింది శివాజీ కాలనీ మాత్రమే. అక్కడ ఉండేది మొత్తం ఓ 70 ఇళ్ళు, ఓ 4 వీధులు అనుకుంటా. అందుకని మీ క్యాండిడేట్ స్పాట్ ఏకి వచ్చేసరికి మనం బైక్ మీద స్పాట్ బీకి వెళ్ళాలి. అక్కడి నుంచి నీ క్యాండిడేట్ స్పాట్ బీకి రావడానికి 5 నిమిషాలు పడుతుంది. స్పాట్ బీకి వచ్చాక మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్రాస్ రోడ్డు చుట్టూ తిరిగి 4th క్రాస్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలి. అక్కడుంటే 4 వీధుల్లో ఏదో వీధిలోకి నీ క్యాండిడేట్ వెళ్తుంది. అప్పుడు ఇల్లు కనిపెట్టడం చాలా ఈజీ. ఇంకేం ఆలోచించకు. ఇదే నా ప్లాన్. ఓకేనా? సారీరా. దేనికిరా? లేదు, ఇన్ని రోజులు నువ్వు దద్దమ్మ అనుకున్నాను, కానీ నువ్వు పెద్ద మేధావిరా. సరే కానీ తను వస్తుందేమో చూడు, లేదంటే నువ్వు వేసిన ఈ ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. రే, తను వస్తుందిరా. పోనీ, పోనీరా. పోనిస్తున్నాను. త్వరగా పోనీ. పోనిస్తున్నాను రా. రేయ్, హెల్మెట్ తీరా. చూస్తుందేమరా. ఆ ఛాన్స్ నేను ఇవ్వనురా. ఇలా చూడు, ఇదే స్పాట్ బి. నీ క్యాండిడేట్ ఇంకో 5 నిమిషాలు ఇక్కడికి వచ్చేస్తుంది. నేను బైక్ స్టార్ట్ చేసి నేను అలా కాలనీ చుట్టూ తిప్పి తీసుకొస్తాను. నీ క్యాండిడేట్ ఇల్లు కనిపెట్టేయచ్చు. ఎలా ఉందిరా నా ప్లాన్? సూపర్ రా. రే, కాళ్ళు నొప్పెడుతున్నాయిరా. ఖచ్చితంగా తను వెళ్ళి ఈ ఏరియాలో ఉండదు. వచ్చి 1.5 గంట అవుతోంది. వెళ్దామా? కన్ఫామ్ గా చెప్తున్నాను, వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంది. తను ఎలాగో ఈ దారిలోనే వస్తుంది, వచ్చి తీరాలి. ఎరా, అడ్డమైన వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ కోసం 3-4 గంటలు వెయిట్ చేస్తున్నారు. నువ్వేంట్రా 1.5 గంటకి నచ్చ పెడుతున్నావు? చెప్తే నమ్మవు గానీ నేనైతే 6 గంటలు వెయిట్ చేశాను. తను వస్తుంది, వెయిట్ చేయి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1.5 గంట పడుతుందా? వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుందిరా. ఏదో నీకు చెప్పెళ్ళినట్టు మాట్లాడుతున్నావు. కాసేపు నోరు మూసుకుంటా. తను వస్తుంది, ఇంకేదైనా మాట్లాడు. పోరా. ఏం కావాలి? ఏం లేదే. ఎందుకు ఇక్కడ చాలాసేపటి నుంచి ఉన్నారు? రేయ్, ఏంట్రా నీ ప్రాబ్లం? నీ పని చూసుకోపో. మా ఏరియాకి వచ్చి పెద్ద పోటుగాడిలా మాట్లాడుతున్నావు. నీ ఏరియానా? ఏంట్రా వాగుతుంది? ఏంట్రా రేయ్, 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 వదలు, వదలు, పో, పో. పోరా. మీ సంగతి తేలుస్తా. రేయ్, బయలుదేరరా. పో పో పొమ్మంటున్నా. పో. వచ్చాడు పెద్ద మగాడు. పద, బయలుదేరదాం. ఇంట్లో అమ్మా నాన్నలు చెప్పావా? లేదురా, కన్ఫర్మ్ అయ్యాక చెప్తే వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు కదా. సరేరా, రేపు వెళ్తాం. ఫోన్ చేస్తాలే. బాయ్ రా. పంక్చర్ రా. ఎలా అయిందిరా? మొత్తం గాలిపోయింది. గుచ్చుకున్నట్టుంది. దగ్గరలో పంచర్ షాప్ ఏమైనా ఉందా? అమీర్పేట దాకా వెళ్ళాలి. నా బైక్ మా నాన్నగారు తీసుకెళ్లారు. పర్వాలేదురా, రాజేష్ ఇంట్లోనే ఉంటాడు. వాడికి ఫోన్ చేసి మెకానిక్ని తీసుకురమ్మంటాను. సరే, ట్రై చేయి.
వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు? ఎంత దూరం ఉంది? తోసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెళ్దాం పదా. సరే రా వెళ్దాం. చెప్పులేసుకొస్తాను రా. రా.